ఫ్రెండ్స్, ఈ వీడియో జనవరి 5 మార్నింగ్ షిఫ్ట్ సంబంధించి వీడియో కొంచెం లేట్ అయింది. ఎగ్జామ్ సెంటర్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రావడానికి కొంత సమయం పట్టింది, అందువల్ల వీడియో అయితే లేట్ అయింది, కానీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి లభించింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎవరు ప్రాతినిధ్యం వహించారని అడిగారు. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి మహాత్మా గాంధీ గారండి సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అధ్యక్షత వహించారు. ఇది వచ్చేసి లండన్లో జరిగింది. 1931లో సెప్టెంబర్ 7 నుంచి డిసెంబర్ 1 వరకు జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విజయ బ్యాంక్ ఏ బ్యాంక్లో మెర్జ్ అయిందని అడిగారు. బ్యాంక్ ఆఫ్ బరోడా. విజయ బ్యాంక్తో పాటు దేనా బ్యాంక్ కూడా మెర్జ్ అయింది ఏప్రిల్ 1, 2019. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ లా లీగా అన్నారండి. ఇంతకీ లా లీగా అంటే ఒక స్పానిష్ ఫుట్బాల్ క్లబ్బు. సో ఆన్సర్ వచ్చేసరికి రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్ అండి. నెక్స్ట్ ఇందులోనే బిట్ అండి, రోహిత్ శర్మ ఫస్ట్ నాన్ ఫుట్బాలర్ అండి. ఫుట్బాలర్ కాకుండా వేరే అదర్ పర్సన్ తీసుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రుల ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమం పేరు అడిగారండి. ఇది జై ఆంధ్ర ఉద్యమం. ఆన్సర్ 1972లో ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, చాలామంది అడుగుతున్నారు అథమెటిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయని. సో అథమెటిక్ రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవడం కష్టమండి. అది అక్కడిచ్చే వాటిని అందరూ గుర్తుపెట్టుకోవడం కష్టం. కాకపోతే మీకు ఎలా వచ్చిందనే ప్యాటర్న్ ఒకటి చెప్తాను. ఒక ట్రైన్ వెళ్తుంది, 2 పర్సన్స్ అనేది వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఒకే డైరెక్షన్లో వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు ట్రైన్ స్పీడ్ వచ్చేసి ఒక పర్సన్ది 3 kmph, ఇంకో పర్సన్ది 5 kmph. స్పీడ్ నెక్స్ట్ 10 to 11 seconds రెస్పెక్టివ్గా ఉంటుందండి. సో ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అని అడిగాడు. మొత్తానికి మనకైతే క్వశ్చన్ అయితే కరెక్ట్గా అయితే రాదండి ఈ అథమెటిక్ రీజనింగ్ సంబంధించి. కాకపోతే మీకు ప్యాటర్న్ రావడానికి నేను చాలా ట్రై చేశాను. సో ఇది క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసరికి తారాపూర్ అణు విద్యుత్ కేంద్రాన్ని ఎప్పుడు లాంచ్ చేశారని అడిగారు. ఇది వచ్చేసి 1969. 1964లో ప్రారంభమైంది నిర్మాణం అనేది, యూనిట్ 1 అండ్ యూనిట్ 2 కూడా. నెక్స్ట్ క్వశ్చన్, 1913లో సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ అందుకున్న భారతీయుడు ఎవరైనా అడిగారండి. వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఈయన ఇండియా నుంచి ఫస్ట్ నోబెల్ ప్రైజ్ అండి ఈయనకి వచ్చింది. 1913లో వచ్చింది ఫస్ట్ నోబెల్. ఈయన రాసింది కూడా మీకు మనందరికీ తెలిసిందే, గీతాంజలి రచనగానే వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎస్పీని ఎవరు నిర్ణయిస్తారని అడిగారు. ఎంఎస్పీని ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ వాళ్ళు నిర్ణయిస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇవి ఇద్దరు కలిపి నిర్ణయిస్తారు. మొత్తంగా 22 పంటలకి, ఇది బాగా ఇంపార్టెంట్ పెట్టండి, 22 రకాల పంటలకి వీళ్ళు ఎంఎస్పీ నిర్ణయిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది కూడా అథమెటిక్దే. సో ఈసారి వాల్యూ అయితే మనకి గుర్తుపెట్టుకొని చెప్పారు మన స్నేహితులు ఒకరు. sin 45 + a మైనస్ cos 45 - a వాల్యూ అడిగారండి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, రూర్కెలా కర్మాగారాన్ని ఎప్పుడు లాంచ్ చేశారని అడిగారు. 1955 అండి. 1955. ఏంటి రూర్కెలా కర్మాగారం అంటే స్టీల్ ప్లాంట్ అండి ఇది. దీన్ని అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు దీన్ని నెక్స్ట్ క్వశ్చన్, యుఎన్ఓలో శాశ్వత సభ్యత్వం గల దేశం అని అడిగారు. నిన్నే చెప్పుకున్నాం, నిన్న మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ మధ్యాహ్నం షిఫ్ట్లో చెప్పుకున్నాం. మొత్తం 5 దేశాలు ఉంటాయండి. వీటిని P5 అని కూడా అంటారు. P5తో పాటు బిగ్ 5 అని కూడా అంటాం మనం. అవి చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో 5 ఉంటాయండి, మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మళ్ళీ చూసుకోండి, దీని గురించి క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్, కాటన్ మిల్స్ అనేవి ఎక్కువ ఏ రాష్ట్రంలో ఉన్నాయని అడిగాడు. ఆన్సర్ వచ్చి తమిళనాడు. మొత్తంగా 752 అయితే ఉన్నాయి కాటన్ మిల్స్. నెక్స్ట్ మహారాష్ట్ర ఉంది. ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ఉంది, 112 ఉన్నాయి. లాస్ట్ అసలు ఏ కాటన్ మిల్ కూడా లేనిది మణిపూర్ ఉంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కల్లో ప్రధానంగా ఉండే మూలకం ఏంటని అడిగాడు. ఆన్సర్ వచ్చేసరికి కార్బన్ ఉంటుంది. నెక్స్ట్, యుఎన్ఓస్ 8th ప్రెసిడెంట్ అని అడిగారండి. 8th ప్రెసిడెంట్ వచ్చేసరికి విజయలక్ష్మి పండిట్ గారండి. అసలు చాలామంది అడుగుతున్నారు కొంతమంది ఈ బిట్ చూసి, మొత్తంగా 75-76 మంది ఉంటారు, అందులో అందరినీ గుర్తుపెట్టుకోవాలని. కాదండి, ఇందులో స్పెషలైజేషన్ అంటే మన ఇండియా నుంచి విజయలక్ష్మి పండిట్ గారు మన ఇండియన్ కాబట్టి యుఎన్ఓలో స్పెషల్గా అడిగారు. సో కాబట్టి మన ఇండియన్స్ ప్రాతినిధ్యం వహించినవి యుఎన్ఓ కానీ ప్రపంచ సమావేశాలు అన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే ఎప్పుడు అడిగారు. ఏప్రిల్ 29. నెక్స్ట్ క్వశ్చన్, న్యూ ఇయర్ ఆఫ్ తమిళనాడు ఈజ్ కాల్డ్. తమిళనాడు కొత్త సంవత్సరం అని పిలుస్తారు. పూతాండు. ఆన్సర్ వచ్చి పూతాండు. మనకి ఉగాది ఎలాగో వాళ్ళకి ఆ పేరు పూతాండు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ద ఓల్డెస్ట్ పోర్ట్ ఆఫ్ ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ వచ్చేసరికి కలకత్తా అండి, ఓల్డెస్ట్ ఈస్టర్న్ కోస్ట్ అండి. నెక్స్ట్, హూ లెడ్ ఖలీఫా మూమెంట్. ఆన్సర్ వచ్చేసరికి అబ్దుల్ కలాం ఆజాద్ అండి. ఈ ఖలీఫా మూమెంట్నే ఇండియన్ ముస్లిం మూమెంట్ అని కూడా అంటారు. ఇది 1919 నుంచి 1924 వరకు జరిగింది. నెక్స్ట్,
బుక్ ఆథర్ ఆఫ్ షేడ్స్ ఆఫ్ సాఫ్రాన్. ఇది రీసెంట్ అండి, ఇది బుక్ వచ్చింది. బుక్ ఆథర్ ఆఫ్ షేడ్స్ ఆఫ్ సాఫ్రాన్. ఇది వచ్చి ఆన్సర్ వచ్చి ఆథర్ వచ్చేసరికి సబా నఖ్వీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మెంబ్రెయిన్ ఈజ్ ప్రొటెక్ట్ ద స్టమక్ ఫ్రమ్ యాసిడ్స్ అని అడిగారండి. ఈ ఆన్సర్ వచ్చేసి మూకస్ బైకార్బోనేట్ అని ఉంటుంది. మీరు అదే సెలెక్ట్ చేసుకోలేదంటే కొన్ని చోట్ల మూకోసెల్ అనేది కూడా ఉంటుంది, గమనించాలి. నెక్స్ట్, సత్యజిత్ రేస్ ఫస్ట్ ఫిలిం అడిగారండి. సత్యజిత్ రే గారి ఫస్ట్ ఫిలిం పాతర్ పంచాలి. నెక్స్ట్, ఓల్డెస్ట్ ఆర్టిఫిషియల్ పోర్ట్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి కోల్కతా అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ ఈక్వల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్. సో ఆన్సర్ వచ్చేసరి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ రెండు సమానం అయితే దాన్ని ఏమంటారని అడిగాడు, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ న్యూక్లియర్ ప్లాంట్ వాజ్ ఓపెన్డ్ బై నెహ్రూ అని అడిగారండి. వచ్చేసి అప్సరా అండి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ 1956 అండి. నెక్స్ట్ క్వశ్చన్, తంజావూరులో ఉన్న ఫేమస్ ఆలయం ఏంటంటే బృహదేశ్వర ఆలయం. ఈ ఆలయానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తింపు లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ యూత్ డే ఎప్పుడని అడిగారు. నేషనల్ యూత్ డే వచ్చి జనవరి 12. ఈరోజు స్వామి వివేకానంద గారి బర్త్డే అండి, జనవరి 12. సో అందుకని దాన్ని నేషనల్ యూత్ డేగా గవర్నమెంట్ అనేది గుర్తించింది. నెక్స్ట్, సిఏఏ ఫుల్ ఫామ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అండి. ఇది 2019 యాక్ట్ వచ్చేసి. నెక్స్ట్, ఇందులోనే చాలా ఇంపార్టెంట్గా అడుగుతారు, మళ్ళీ అబ్రివేషన్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎన్ఆర్సీ అని అడుగుతారండి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. నెక్స్ట్ వచ్చేసరికి అందులోనే క్యాబ్ సిఏబి సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్, ఇది 2016. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు షిఫ్ట్ యొక్క క్వశ్చన్స్. లేట్ అయినప్పటికీ కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాం, కాబట్టి గుర్తించండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి కొంచెం లేట్ అయినా సరే మనకు అప్డేట్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్, దయచేసి షేర్ చేయండి. కొత్త ఛానల్ కాబట్టి మీరు షేర్ చేస్తేనే, దాని ప్రకారం వ్యూస్ వస్తేనే మనకి ఛానల్ని ఇంకా మంచి ఇన్ఫర్మేషన్, ఇదే కాదండి మిగతా ఇన్ఫర్మేషన్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఈజీగా అర్థమయ్యేటట్టు ఇవ్వడానికి అయితే మనకి వీలవుతుంది. లేదంటే వ్యూస్ అనేది లేదంటే ఎలాంటి ఛానల్ అయినా నడపడానికి చాలా పెద్ద కష్టం అవుతుంది. సో దయచేసి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి, లైక్ చేయించండి, సబ్స్క్రైబ్ చేయించండి. నెక్స్ట్, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్స్లో అడగండి, ఖచ్చితంగా దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఇద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.